నా రాష్ట్రం అని గర్వంగా చెప్పుకోదగ్గ తమిళనాడు భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కారణం ప్రస్తుత మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్ గారు చేసే సేవా కార్యక్రమాలు. వచ్చి 4 నెలలైంది. మొదటి 100 రోజుల పరిపాలనలోనే ఆయన మనోభావాలు, ఆయన రాజకీయ చతురత, ఆయన సిన్సియారిటీ, ఆయన చేసే కృషి, ఆయన చేసే పట్టుదల అన్నీ మొదటి 100 రోజుల్లోనే తెలిసిపోయింది. సిన్సియారిటీ అని ఎందుకంటున్నానంటే, అమ్మా క్యాంటీన్ ఇక్కడ అమ్మ జయలలిత గారు ప్రారంభించిన అమ్మా క్యాంటీన్ను జయలలిత గారి ఫోటోతోనే కంటిన్యూ చేయటం అనేది ఎంతో చెప్పుకోదగ్గ విషయం. అలాగే అమ్మా మెడిసిన్స్, అమ్మా వాటర్ ఇవన్నీ అలాగే కంటిన్యూ అవ్వటం. ఇక స్కూలు విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ప్రింట్ చేయించిన స్కూల్ బ్యాగుల మీద అమ్మ ఫోటో ప్లస్ ఎడప్పాడి కె పళనిస్వామి గారి ఫోటో ప్రింట్ చేసి ఉంది. స్కూల్ పుస్తకాల మీద రాగల 2 సంవత్సరాలకి సరిపడా స్కూల్ పుస్తకాల మీద కూడా అమ్మ ఫోటో, ఎడప్పాడి కె పళనిస్వామి గారి ఫోటోనే ఉంది. అది దాదాపు 13.5 కోట్లు విలువ చేసే మెటీరియల్. ఆ మెటీరియల్ వేస్ట్ చేయటం ఎందుకు, అలాగే విద్యార్థులకి పంపిణీ చేయండి అన్నారు. అలాగే అమ్మ ఫోటోతో, ఎడప్పాడి కె పళనిస్వామి గారి ఫోటోతో ప్రస్తుతం స్కూల్ విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్ కానీ పుస్తకాలు కానీ పంపిణీ చేయడం జరిగింది. ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదని ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఏఐడిఎంకే నాయకులనే చాలా దిగ్భ్రాంతికి గురి చేసి ఎంతో సంతోషింపజేసి స్టాలిన్ గారి నిజాయితీని మెచ్చుకోవటం జరిగింది. అలాగే కోవిడ్ టైంలో అంతకుముందు ప్రభుత్వం చూసాం, వాళ్ళ సర్వీసులు చూసాం, ఈయన రాగానే ఈయన సర్వీసులు చూసాం. కోవిడ్ వారియర్స్ అంటే ఫ్రంట్ లైన్లో ఉండే డాక్టర్స్కి నెలకి 30,000 రూపాయలు ఒక శాలరీ లాగా ఎక్స్ట్రా బెనిఫిట్, నర్సులకి 20,000 చొప్పున, ఫ్రంట్ లైన్ వారియర్స్కి 15,000 చొప్పున ఇవ్వటం అనేది ఎంతో చెప్పుకోదగ్గ విశేషం. ఫైనాన్షియల్గా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ ఈ హెల్ప్ చేసింది ఎంతైనా చెప్పుకోదగ్గ విషయం. అలాగే కోవిడ్ కారణంగా మరణించిన వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వటం అనేది మరొక విశేషం. ఇక లేబర్ అంటారో, వర్కర్స్ అంటారో, వీకర్ సెక్షన్ అంటారో వాళ్ళకి 14 రకాల గ్రాసరీస్తో పాటు మహిళ నిర్వహించే కుటుంబం అయితే ఒక 1000 రూపాయలు ఒక పెన్షన్ లాగా నెల ఇవ్వటం అనేది చెప్పుకోదగ్గ విషయం. నెలకి ఈ పెన్షన్లు ఇవన్నీ కాకుండా కోవిడ్ బాధితులకు కానీ ఏ రకమైన బాధితులకు కానీ 2 లక్షల కుటుంబాలకి నెలకి 4,000 చొప్పున ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రజాసేవే ముఖ్య కారణంగా పెట్టుకుని స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అవగానే ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, వాలంటీర్ వరకు మీరు ఒకటే చేయండి, నా గురించి పొగడ్తలు ఎక్కడా మాట్లాడద్దు, ఎక్కడన్నా నా గురించి పొగిడినట్టు మాట్లాడినా, ఏదైనా అతిగా మాట్లాడినా నేను యాక్షన్ తీసుకుంటాను, మీరు మీ కార్యక్రమాలు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించండి. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ దగ్గర నుంచి మొత్తం తమిళనాడులో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఎక్కడెక్కడ నిజాయితీ పరులు, అంటే కొంతమంది నిజాయితీ లేని వారని నేను అంటలేదు,
కొన్ని పేర్లు ప్రత్యేకించి సెలెక్ట్ చేసి వాళ్ళకి గతంలో కూడా ఎంతో మంచి పేరున్న ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ అనుభవంతో సంబంధం లేకుండా వాళ్ళకి ప్రముఖ పాత్రలు ఇచ్చి వాళ్ళని నిజాయితీగా మీ పని మీరు చేసుకోండి అని చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి చెన్నై కమిషనర్ దగ్గర నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వాళ్ళ పనులు ఐఏఎస్ ఐపీఎస్ ఎలా చేయాలనే అయితే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన రాజ్యాంగం ప్రకారం అంత నిజాయితీగా చేస్తున్నారు. దానికి కారణం స్టాలిన్ గారి నిజాయితీ, ఆయన చేసే పనుల సామర్థ్యత. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఐఏఎస్ ఆఫీసర్లకే జైలు శిక్షలు పడిన రోజులు చూసాం మనం. అలా కాదు ఇక్కడ. ఐఏఎస్లు ఐపీఎస్లు వారి డ్యూటీలు రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఏదైనా సలహా సంప్రదింపులు అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడగటం, వారి పర్మిషన్ తీసుకోవటం, వారి ఆజ్ఞానుసారం కార్యక్రమాలు నిర్వహించటం, ప్రజాసేవలో బేష్ అనిపించుకోవటం అనేది ఎంతో చెప్పుకోదగ్గ విషయం. ఇక కోవిడ్ మరణాలు మనం చాలా చూసాం. బిలో పావర్టీ లైన్ వీకర్ సెక్షన్ వారికి కోవిడ్ కారణంగా మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవటం అనేది స్టాలిన్ గారు చేసిన ఎంతో గొప్ప హెల్ప్ అని నేను చెప్పగలను. ఇక సిటీ రూలింగ్ కానీ లేకపోతే మిగతా పట్టణాల్లో కానీ, సపోజ్ చెన్నైలో 3 ఎంపీలు 22 మంది ఎమ్మెల్యేలు, వారికి ఆయా ప్రాంతాల కలెక్టర్లతో కానీ ఆ ఆఫీసర్లతో కానీ కోఆర్డినేట్ చేసి ప్రజల నుంచి వచ్చే విన్నపాలు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యున్సీలో సేవలు చేయండి అని చెప్పి సీఎం ఆధ్వర్యంలో ఒక డెస్క్ ఏర్పాటు చేసి ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ని దానికి అధికారిగా పెట్టి విన్నపం అయినా సరే, ఎంత కఠినమైనా సరే, ఎంత చేతకాని విన్నపం అయినా సరే 100 రోజుల్లో పరిష్కారం చేయాలని చెప్పి అధికారులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి పురమాయించడం అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్న విషయం. అలా ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4 నెలల్లోనే దాదాపు నేను విన్న లెక్కల ప్రకారం 1,00,000 సమస్యలు పరిష్కారం అయినాయి అని చెప్పి చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఇప్పుడు జరుగుతూ ఉంది, నేను చూశాను, లైవ్ చూశాను. మెంబర్లు ఎవరైనా సరే, అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని పొగటం అనేది లేదు, ఉండకూడదు, ఆయన ఆజ్ఞ. డైరెక్ట్గా పాయింట్కి రండి, టైం వేస్ట్ చేయకుండా మీరు ఏం కోరదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చి మీ సమస్య ఏంటో తెలియజేయండి. అంతేగాని ముఖ్యమంత్రి గురించో లేకపోతే మంత్రుల గురించో పార్టీ గురించో ఎవరి గురించో మీరు పొగడ్తలో సమయాన్ని వేస్ట్ చేయటం అనేది వద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అనేది కూడా నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని నేను అనుకుంటున్నా. ఇక అన్నా యూనివర్సిటీలో పూర్వ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి నిలువెత్తు విగ్రహం పెట్టడం అనేది విద్యార్థులు ఆయనను చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, ఆయనని మార్గదర్శకంగా తీసుకోవాలనే ఉద్దేశంతో అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని అన్నా యూనివర్సిటీలో పెట్టడం అనేది ఆయన ఆలోచనకి ఇదొక మంచి మెట్టనే నేను చెప్పగలను. ఇక తమిళనాడులో ఉన్న విలేకరుల కోసం, ప్రెస్ వారి కోసం ప్రెస్ వెల్ఫేర్ ఫండ్ అనే ఒక ఫండ్ క్రియేట్ చేసి ఆ
ప్రెస్ సంబంధించి ఎవరైనా విలేకరులు కానీ ఎవరన్నా రిపోర్టర్లు కానీ ఎవరన్నా అనివార్య కారణాల వల్ల మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు విరాళం ప్రకటించడం అనేది ఇప్పుడు ఈ మధ్య అసెంబ్లీ సెక్షన్స్లో ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో చూసాం. ఎక్కడ చూసినా పండగ వచ్చినా ఒక పండగకో పబ్బానికో ఏ మూల చూసినా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, పోస్టర్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, అవి కూడా మామూలుగా చిన్న చిన్నవి కాదు. అలాంటి ఫ్లెక్సీలు ఏది తమిళనాడులో ఇక నుంచి ఉండటానికి వీల్లేదు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏది ఇక నుంచి గోడల మీద కానీ వీధుల్లో కానీ ఎక్కడా ఉండటానికి వెళ్ళలేదు. ఏ ఫంక్షన్లకైనా ఏ పండగలకైనా ఎటువంటి సందర్భంలో అయినా సరే ఫ్లెక్సీ అనేది తమిళనాడులో ఇక కనపడకూడదు. అది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏ రాజకీయ నాయకుడిది ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా. ఫ్లెక్సీ అనేది ఇక తమిళనాడులో ఉండకూడదనే ఒక ఆజ్ఞ ఈ అసెంబ్లీ సెషన్లోనే జరిగింది. ఇంతకంటే మంచి పనులు చేసే ముఖ్యమంత్రి మనం ఇంతకుముందు చూసి ఉండమని నేను అనుకుంటున్నా. కాలేజీ చదువులు బిఏ తమిళ్లో లిటరేచర్ చదివిన ఇద్దరు క్లాస్మేట్స్, టిపి గజేంద్ర గారును స్టాలిన్ గారు. స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందు అంతకుముందు దాదాపు ప్రతి వారమో ఎక్కడో ఒక చోట వాళ్ళిద్దరు కలవటమో ఎక్కడో ఒక చోట కనీసం ఫోన్లో అన్నా మాట్లాడుకోవటమో జరిగేది. 6 నెలల తర్వాత టిపి గజేంద్ర గారు ఏంటి ఫోన్ చేయట్లేదు మాట్లాడట్లేదని ఒక అసిస్టెంట్ని వారి ఇంటికి పంపించి ఏంటి ఫోన్ చేయట్లేదంటే ఆయన ఆరోగ్యం బాగోలేదు, అందుకని ఫోన్లో మాట్లాడే పరిస్థితి లేదు, ఆయన బెడ్ రిటర్న్గా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి హోదాని పక్కన పెట్టి ఒక మిత్రుడిలాగా ఒక శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వెళ్ళినట్టుగా టిపి గజేంద్రన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరామర్శించి డాక్టర్లకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యం గురించి విచారించి ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్లకి చెప్పి రావటం అనేది ఒక స్నేహానికి ఎంత విలువిస్తారు అనేది స్టాలిన్ గారి గురించి మనం తెలుసుకున్నాం. సినిమా ఇండస్ట్రీకి వస్తే ఆయన కొడుకు ఒక నిర్మాత, ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక లీడింగ్ హీరో. సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకి తెలియనివి కాదు. సినిమా ఇండస్ట్రీలో కరుణానిధి గారి దగ్గర నుంచి మంచి చెడులన్నీ తెలుసుకున్న మనిషిగా ఆయన సినిమా ప్రముఖుల మీటింగుల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే అది అందరికీ ఉపయోగపడేదే, ప్రత్యేకించి ప్రొడ్యూసర్లకి చాలా మంచి నిర్ణయంగా చెప్పటం. థియేటర్లన్నీ టికెటింగ్ ఆన్లైన్ చేయమన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్సులు కానీ ప్రొడ్యూసర్లకు చూపించే లెక్కలు కానీ డిస్ట్రిబ్యూటర్లకు చూపించే లెక్కలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో థియేటర్లలో టికెటింగ్ ఆన్లైన్ చేయాలనే కండిషన్ పెట్టారు. అందుకే తమిళనాడులో థియేటర్లు పునఃప్రారంభం అవడానికి కొంచెం ఆలస్యమైంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. సినిమా ఇండస్ట్రీలో దాదాపు నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాల నుంచి అవార్డ్స్ కార్యక్రమం లేదు. అవార్డ్స్, గవర్నమెంట్ అవార్డ్స్, మనకి ఆంధ్రాలో నంది అవార్డ్స్ లాగా గవర్నమెంట్ అవార్డ్స్ ఒక 4-5 సంవత్సరాల నుంచి లేవు. ఇప్పుడు అవన్నీ పునఃప్రారంభించి అవార్డులన్నీ అప్ టు డేట్గా 1920, 2021 వరకు అవార్డులు ప్రకటించి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకోవటం అనేది ఎంతో ఆనందదాయకం. సినిమా పరిశ్రమకి ప్రత్యేకంగా ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఒక అవార్డుతో సత్కరిస్తే వారు లైఫ్లో పొందే ఆనందం ఆ కళల్లో చూడాలని చెప్పి స్టాలిన్ గారు మళ్ళా గవర్నమెంట్ అవార్డ్స్ని పునఃప్రారంభించడం అనేది ఎంతో గొప్ప విషయం. ఇంకోటి, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త రూలింగ్ తీసుకొచ్చింది. సెన్సార్ అయిన సినిమా అయినా సరే ఎవరన్నా పబ్లిక్ నుంచి కానీ వ్యతిరేకత వస్తే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఆ సినిమా రీసెన్సార్కి కాల్ బ్యాక్ చేయాలనే
ఒక రూల్ ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలనే ఆలోచన ముందుకొచ్చింది. ఆ ఆలోచన కరెక్ట్ కాదు. సినిమా రన్ అయ్యే సందర్భంలో ఆ సినిమాని ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవరన్నా లేనిపోని కంప్లైంట్లు ఇష్టం ఉంటో లేకో ఏదైనా కంప్లైంట్లు పెడితే ఆయన కాడికి కాని కాడికి సినిమాలు రన్ అయ్యే సినిమాలు ఆపేసి మళ్ళా సెన్సార్ మళ్ళా చేయాలని చెప్పే రూలు మంచిది కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసి ఆ ప్రయత్నాన్ని విరమింపజేసిన ఏకైక సీఎం ఎంకే స్టాలిన్ గారు. అలాగే ఏ గవర్నమెంట్ ప్రకటన మీదైనా సరే ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ మిగతా మంత్రుల ఫోటోలు కానీ వేయకూడదని, వేస్తే గవర్నమెంట్ లోగో మాత్రమే ప్రకటనల మీద ఉండాలని ఒక ఆర్డర్ పాస్ చేయటం అనేది కూడా స్టాలిన్ గారు తీసుకొచ్చిన కొత్త ఒరవడి. ఇక సినిమా వర్కర్స్ విషయంలో వాళ్ళకి చేసే సహాయం చేస్తూ 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ కల్పించడం సినిమా వర్కర్లకి సీఎం ఇన్సూరెన్స్ పాలసీ అని ఒకటి పెట్టారు. దానిలో సినిమా వర్కర్లను కూడా ఇంక్లూడ్ చేయటం అనేది చెప్పుకోదగ్గ విశేషం. సినిమా వర్కర్లు ఇన్వెస్టర్సు వారి ఎక్స్పీరియన్స్లన్నీ విని వారి కష్ట నష్టాలన్నీ విని ఇన్వెస్టర్ నష్టం లేకుండా వర్కర్స్తో కూడా సానుకూలంగా మాట్లాడి ఒక ఎమికబుల్ సెటిల్మెంట్ చేయాలనే ఒక ప్రతిపాదన కూడా పరిశ్రమకు పంపడం జరిగింది. ఎందుకంటే సినీ వర్కర్సు కష్టాల్లో ఉన్న మాట కరెక్టే, కానీ సినిమా నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ ఓనర్సు అంతకంటే కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి లేబర్ యాక్ట్ ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు సవరించి ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ప్రభుత్వ 1, 2, 3, 4 క్యాడర్ ఉద్యోగస్తులకి ఏ రకమైన జీతాలు ఉన్నాయో అదే రకంగా సినిమా వర్కర్లకు కూడా జీతాలు నిర్ణయిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ముందుకు వస్తున్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. అది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే కొత్త నిర్మాతలు వస్తారు, వాళ్ళకి అనుభవం లేక ఎంతో నష్టపోయి ఒక్క సినిమాతోనే తిరిగి వెళ్ళిపోయి తట్టుకోలేని నష్టాలతో వారి ఊళ్ళకి వెళ్ళిపోయే నిర్మాతలను చాలామందిని చూస్తున్నాం. ఏ దేవాలయ స్థలం అయితే దురాక్రమణకి పాలై అన్యాక్రాంతమైందో ఆ స్థలాన్ని రికవర్ చేసి అమ్మి ఆ వచ్చిన ఆదాయాన్ని ఆ దేవాలయానికే సమర్పించి ఆ ఆలయ నిర్వహణకి వాడమని చెప్పటం అనేది ఎంతో మంచి నిర్ణయం. ఇది మిగతా రాష్ట్రాలు కూడా పాటిస్తే బాగుంటుందని కూడా నా ఆలోచన.